క్రిస్మస్ పర్వదినాన దేవుని యొక్క పుట్టుక గురించి ప్రతి చోట ధ్యానిస్తున్నారు. దేవుని పుట్టుక అనేది ఒక అద్భుతం. సో, అది ఎంతోమంది బైబిల్‌లో గానీ, లేపోతే ఈ లోకంలో గానీ, మరణాన్ని గానీ, లేపోతే ఆ పుట్టుకని ఎలా అంటే మరణాన్ని జయించలేకపోయారు. కానీ దేవుడు మాత్రమే మరణాన్ని జయించి, మనకి రెండవ మరణం అనేది విమోచించాడు. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గివింగ్. అంటే ఎలా అంటే దేవుడు ఎలా ఇచ్చాడంటే తన సొంత కుమారుణ్ణి, అంటే సొంత కుమారుని ఇచ్చేసాడు. సో, మనం కూడా ఏంటంటే సాక్రిఫైస్ అనేది దేవుని యొక్క పుట్టుక నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన యొక్క పుట్టుకలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సొంత రక్షకుడు అంటే సొంత కుమారుణ్ణి మనకు సొంతం అనుకున్న దాన్ని మనం ఎప్పుడు కూడా ఇవ్వడానికి ఆలోచిస్తాం. కొంతవరకు మనం కొన్ని విషయాల వరకు మనం ఇవ్వగలుగుతాం, కానీ మనకి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని ఇవ్వడానికి మనం కొంచెం ఆలోచిస్తాం. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఎక్కడైతే తప్పు జరిగింది, ఏ ఆదామైతే తప్పు చేశాడో అలాంటి తప్పు నుంచి మనల్ని విడుదల చేయడానికి రెండవ ఆదాముగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చాడు. ఆ ఆదాముకి బాల్యం లేదు, ఈ ఆదాముకి యవ్వనం లేదు. యవ్వనం వరకే ఆయన ఉంది. అంటే ఆయన ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాడో మిగతాది మొత్తం వీళ్ళిద్దరిని కలిపితేనే కంప్లీట్గా ఒక జీవితం అనేది పూర్తయింది. ఇంతేకాదు దేవుని యొక్క పుట్టుకలో మనం ఇంకా చారిత్రాత్మకమైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక పాపం అనేది జరిగితేనే మామూలు నిత్య జీవితంలో ఒక పాపం అనేది జరిగితేనే స్త్రీ అనేది కుమారుణ్ణి ఇస్తుంది. అలాంటిది పాపం ఎరుగని అని అంటే అసలు అది మెడికల్ దాంట్లో పాసిబిలిటీ లేదు. సో, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఐవీయూలు కానీ, ఐవీఎఫ్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఒక పురుషుడితో సంబంధం లేకుండా జరుగుతుంది అనే దాన్ని క్రీస్తు పూర్వం 2000 శతాబ్దాల క్రితమే ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిందన్నమాట. అంటే ఇప్పుడు జరుగుతుందంతా కూడా సో అది దాని యొక్క బేస్ మీదే జరుగుతుంది. అసలు ఇది సాధ్యమా అనేది మనకి ఇప్పటివరకు లేదు. కానీ ఇది 2000 శతాబ్దాల క్రితమే జరిగిందనమాట ప్రూవ్. సో ఇక్కడ మన దేవుడి యొక్క దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన పుట్టుకలో ఎటువంటి దోషము లేదు. ఆయన మరణములో ఎంతో ఎంతో ఖచ్చితంగా మరణం అనేది జరిగింది. ఈ ఎవరైతే ఇప్పుడు మన అక్క మాట్లాడుతుందో అంతా రెడీగా ఉంది, మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలని. అంటే దేవుడు యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే ఏదైతే ధర్మశాస్త్రం అనేది రాశాడో, మనకి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరన్నా ఏదైనా లోన్ తీసుకున్నారనుకోండి, ఆ లోన్ అనేది పూర్తి అవ్వాలంటే అతను మరణించాలి, లేకపోతే అది దాన్ని క్యాన్సిల్ చేయాలంటే అతను ఉండకూడదు. సో ఇప్పుడు ఏదైతే మన మీద వ్రాతరూపకమైన ఏవైనా ఈ కంప్లైంట్స్ అన్నీ వచ్చాయి, వాటన్నిటిని క్యాన్సిల్ అవ్వాలంటే అతను మరణించాలి. అతను ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడే ఆ వ్రాతపూర్వకమైన అంటే మన మీద ఏవైతే నేరారోపణలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన యొక్క మరణం ద్వారా కొట్టివేశాడు. సో కాబట్టి ఇది నిజమైన క్రిస్మస్ అన్నమాట. అంటే మన మీద ఆర్గ్యూ చేయడానికి సాతానికి ఎటువంటిది లేదు. ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కడిగేశాడు కాబట్టి ఇప్పుడు మన సెలబ్రేషన్స్ అనేది జరుగుతుంది. అంటే ఏదైతే లెటర్ అనేది రాశాడో మొత్తం పూర్తిగా రాసేది మన దగ్గర చివరిలో ఏం చెప్తున్నా అంటే సంతకం పెట్టమంటున్నాడు అంతే. అంటే ఆయన పూర్తి చేసేసాడు. మనల్ని ఏం చెప్తున్నా అంటే నమ్మితే నిత్య జీవం అని. ఇది నిజమైన క్రిస్మస్. సో కాబట్టి మనము దేవుని యొక్క పుట్టుక ద్వారా సాక్రిఫైస్ అనేది నేర్చుకున్నాం. అంతేకాకుండా ఆయన యొక్క పుట్టుకలోంచి మనకి దొరికింది ఏంటంటే మనకి పాప విమోచన. సో దీన్ని బట్టి మనం యొక్క క్రిస్మస్ యొక్క పూర్తి యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని దేవుడు మన ఎడల ఏ విధమైన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడో మనం ఈ క్రిస్మస్ ద్వారా మనం తెలుసు.